ముస్లింల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని పోయి పరిష్కారం చేస్తానని ముస్లిం రాష్ట్రీయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు హఫీజ్ కరీముల్లా షేక్ కర్నూలులో అన్నారు. కర్నూలులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో తాను ముస్లిం మైనారిటీ మోర్చాలో పనిచేసినందుకు బీజేపీ పెద్దలు తనకు ఢిల్లీలో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ ముఖ్య ఉద్దేశం భారతీయులందరి మధ్య సోదరభావం కల్పించడమే అన్నారు. ఆర్ఎస్ఎస్లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ భాగమేని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తారని హఫీజ్ కరీముల్లా షేక్ తెలిపారు. ముస్లింలు హిందువులు వేరు కాదని అందరూ భారతదేశ పౌరులే అన్నారు. హిందూ ముస్లింలకు మధ్యన ఉన్న అపోహలను ముస్లిం రాష్ట్రీయ మంచ్ తొలగిస్తుందని తెలిపారు. మైనారిటీస్ ఒక సంఘాలు ఎన్నో ఉన్నాయి. తబ్లీగ్ జమాత్ ఉంది, అహ్లే హదీస్ ఉంది, బరేల్వీ ఉంది, సున్నీ ఉంది, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఆ గ్రూపులు అన్నీ కలిపి ఒక ముస్లిం రాష్ట్ర మంచిగా ఏర్పడి ఇది అందరినీ కలుపుకొని ముస్లిం ఒక సమస్యల మీద ముస్లిం ఒక మైనారిటీస్ ఒక సమస్యలని విని వాళ్ళ సమస్యలని సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ అయినా సరే ఎక్కడైనా పబ్లిక్ ఇష్యూ అయినా సరే దీనిలో దూరి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి ఏర్పడిన ఒక సమస్య ఇది ముస్లిం రాష్ట్ర మంచ్. దీనికి నేను 1.5 year నుండి ఈ యొక్క సంస్థలో నేను పనిచేస్తున్నాను. సో గత 3వ తేదీన నాకు ఢిల్లీలో ఈ యొక్క దాని మీద పిలిపించి ఢిల్లీలో మన అధ్యక్ష ఇంద్రేష్ కుమార్జీ చేతుల మీదుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంయోజక అంటే ఒక అధ్యక్ష పదవిగా నాకు జ్ఞాపకం చేయనది. అందుకు నేను ఈ పోస్ట్ తీసుకున్న వలన ముస్లిం మైనారిటీస్ మీద మానవ ఇబ్బందుల మీద కృషి చేసి ఈ యొక్క పదవిని న్యాయం చేస్తానని మీడియా సోదరుల ద్వారా నేను తెలుపుకుంటున్నాను. ఆర్ఎస్ఎస్ ముస్లింకి అగ్నిస్టు, ముస్లిం ఆర్ఎస్ఎస్కి అగ్నిస్టు అనేది ఒకటి ఏర్పడిపోయినది కేవలం దీనికి ఇది దానికోసం అయ్యి ఈ ముస్లిం రాష్ట్ర మంచ్ అనేది ఆర్ఎస్ఎస్కు విభాగం. ఇది అంటే ఇది అట్లా మీకు ఇబ్బంది పెట్టడానికి కాదు. ఆర్ఎస్ఎస్ అయినా కానీ సంరక్షణ కానీ ముస్లిమ్స్ అయినా కానీ ప్రతి ఒక్కరు దేశం కోసము బతుకుతున్నాము, దేశాన్ని కాపాడనేది బాధ్యత ఉందన్నది ఆ దూరం చేయడానికి కొన్ని ప్రభావాలు ఉన్నాయి. మద్రసాలో ఇలాంటివి చేస్తారు, అక్కడ ఇట్లాంటి చేస్తారు అని కొన్ని ప్రభావాలు దూరం చేయడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముస్లిమ్స్కి ఇది చేస్తారు. మద్రసా వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు